ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఉమ్మడి గోదావరి జిల్లాలో డీజిల్ పెట్రోల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఆయిల్ కంపెనీలు సరఫరాను తగ్గించడం, గతంలో ఉన్న క్రెడిట్ సౌకర్యాన్ని రద్దు చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. దీనివల్ల సామాన్య వాహనదారులే కాకుండా రవాణా రంగం కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఈ ఇంధన కొరత అన్నదాతల పాలిట శాపంగా మారింది. ప్రస్తుతం వరి కోతల సమయం కావడంతో డీజిల్ దొరక్క కోత యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా ఆక్వా రైతులు కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ఉన్నాయి. చేపలు, రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ సరఫరా కోసం వాడే ఏరియేటర్లను నడపడానికి డీజిల్ లేకపోవడంతో సాగుపై తీవ్ర ప్రభావం పడుతోంది. సమయానికి డీజిల్ అందకపోతే భారీగా నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో డీజిల్ పెట్రోల్ కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో చాలా చోట్ల నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఆయిల్ కంపెనీలు సరఫరాను తగ్గించడం, గతంలో ఉన్న క్రెడిట్ సౌకర్యాన్ని రద్దు చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల సామాన్య వాహనదారులే కాకుండా రవాణా రంగం కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఈ ఇంధన కొరత అన్నదాతల పాలిట కూడా శాపంగా మారింది. ప్రస్తుతం వరి కోతల సమయం కావడంతో డీజిల్ దొరక్క కోత యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే ఆక్వా రైతులు కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. చేపలు, రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ సరఫరా కోసం వాడే ఏరియేటర్లను నడపడానికి డీజిల్ లేకపోవడంతో సాగుపై తీవ్ర ప్రభావం పడుతోంది. సమయానికి డీజిల్ అందకపోతే భారీగా నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. థ్యాంక్ యూ రామ. ఉమ్మడి గోదావరి జిల్లాలో అంటే తూర్పు గోదావరి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు ఈ 5 జిల్లాల్లో కూడా తీవ్రంగా డీజిల్ కొడుతుంది. గత కొంతకాలంగా డీజిల్ దొరకదు, రేట్లు పెరుగుతారని చేస్తున్న నేపథ్యంలో 3 రోజుల నుంచి కూడా పెట్రోల్ బంకుల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారు. రైతులు అని చెప్పడానికి ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ రబీ పంట, వేసంగి పంట కోతలు జరుగుతున్నాయి. కోతలు కోయాలంటే వరి కోత యంత్రాలు కావాలి. వరి కోత యంత్రాలు డీజిల్ తో నడుస్తాయి కాబట్టి ఈ డీజిల్ లేక యంత్రాలు పొలాల మధ్యలో ఆగిపోయిన పరిస్థితి ఉంది. దీంతో ఉదయం 5 గంటలకే రైతులు డబ్బాలు పట్టుకుని పెట్రోల్ బంకుల వద్ద పడిగాపులు కడుతున్నారు. వారికి 5 లీటర్లు మాత్రమే ఇస్తున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా వేమగిరిలో అయితే విఆర్ఓ, విఆర్ఏ వాళ్ళిద్దరూ సర్టిఫై చేసి వీళ్ళు రైతు పంట కోసుకుంటున్నారు అని సర్టిఫికేట్ ఇస్తేనే పెట్రోల్ బంకులో 5 లీటర్ల డీజిల్ చెప్పిన వాళ్ళకి ఇస్తున్నారు. ఏడాదికి 2 సార్లు అంటే ఈ వేసంగి పంట, అదేవిధంగా ఖరీఫ్ పంట 2 పంటలకు మాత్రమే 40 రోజుల పని ఉంటుంది. కానీ మాకు నీరు సప్లై, డీజిల్ సప్లై చేయట్లేదని చెప్పి వరి కోత యంత్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యం ఉంది. చివరికి పోలీసు అధికారులు కూడా డీజిల్ కోసం పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్ లో ఉన్న విజిలెన్స్ కూడా ఉండడం జరిగింది. మొత్తం మీద ఈ 2 గోదావరి జిల్లాల్లో వరి కోత, వరి పంట అధికంగా ఉంటుంది. ప్రస్తుతం రబీ పంట కోతలు జరుగుతున్న నేపథ్యంలో డీజిల్ కొరత వల్ల వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో పక్క యంత్రాలు లేకుండా మనుషులతో కొయ్యాలంటే మనుషులు కూలీ దొరకడం లేదు. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ మీడియా సమావేశం పెట్టి ఎక్కడా డీజిల్ కొరత లేదు, ఎక్కడికక్కడ ప్రతి గంటకు పర్యవేక్షిస్తామని చెప్పారు. దాని మీద కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు ఏసీ గదుల్లో కూర్చుని కబుర్లు చెప్పడం కాదు, మా దగ్గర రండి పెట్రోల్ బంకులకు వచ్చి ఇక్కడ పోలీస్ బందోబస్తు పెట్టండి అంటున్నారు. డీజిల్ కొరత లేదు అని అధికారులు చెప్తే పెట్రోల్ బంకుల వద్ద పడిగాపులు పడాల్సిన అవసరం మాకు ఏమేముందని కూడా వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. అయితే పెట్రోల్ బంకులకు సంబంధించి వారు చెప్పేది ఏంటంటే గతంలో ఏదైతే ఆయిల్ కంపెనీలు ఉన్నాయో ఆయిల్ కంపెనీలు అరువు ప్రాతిపదికన ముందు డీజిల్ సప్లై చేస్తే తర్వాత వాళ్ళకి డీజిల్ చెల్లించేవారు. అలా కాకుండా నగదు ఇస్తేనే వాళ్ళు డీజిల్ సరఫరా చేస్తున్నారు కాబట్టి నగదు ఇమీడియట్లీ కట్టలేని పరిస్థితుల్లో కొరత వస్తుందని కొందరు చెప్తున్నారు. మరోపక్క రాత్రి వేళ పెట్రోల్ బంకుల నుంచి ట్యాంకర్లతో డీజిల్ తరలించి దొడ్డిదారులు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లై డిఎస్ఓలు అలాగే డిఎంలు రోడ్డు మీదకి వచ్చి పెట్రోల్ బంకుల వద్ద పర్యవేక్షణ చేయాలని రైతు సంఘాలు కూడా కోరుతున్నాయి. 2 జిల్లాల్లో మాత్రం ఏర్పడ్డ డీజిల్ కొరతతో ఆటోలు నిలిచిపోయి వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. దీంతో కొన్ని చోట్ల వస్తువుల ధరలు కూడా పెంచడం జరిగింది. ఆటో రేట్లు పెంచారు, ఎందుకంటే ఆటోకి డీజిల్ చాలా అవసరం కాబట్టి వాళ్ళు కూడా పెట్రోల్ బంకుల దగ్గర పడిగాపులు పడుతున్నాం, అందుకు చేత రేటు పెంచడం జరిగిందని చెప్తున్నారు. డీజిల్ కొరత మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే సాంబశివరావు.